అది సీను. అర్థమైందా? అర్థమైంది సార్. కాకపోతే అడ్వర్టైజ్మెంట్ లో కూడా రేపులు ఏమిటండి? ఇది కరాటే సంబంధించిన యాడ్. నువ్వు చిత్రగారిని రేపు చేయడానికి అలా వెళ్తావు. ఆవిడ కిందకి చూసేసరికి అక్కడ కరాటే నేర్చుకోండి అన్న స్కూల్ బోర్డు కనపడుతుంది. అంతే. ఫట్ 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 కట్ చేసేటప్పటికి చిత్రగారి ఫేస్ మీద ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోండి అన్న టైటిల్స్ పడతాయి. ఎలా ఉంది సీను? అదిరిపోయింది. వండర్ఫుల్. కమ్ ఆన్ టేక్. రెడీ సార్. పొజిషన్స్ రెడీ. పొజిషన్ క్లియర్ ది ఫీల్డ్. క్లియర్ ది ఫీల్డ్. క్లాప్. రెడీ టేక్ సార్. సౌండ్. రన్నింగ్. స్టెప్ 52/1 టేక్ 1. యాక్షన్. నా పేరు రేపుల పాపారావు. నిన్ను రేప్ చేయకుండా వదలను. గట్టిగా పట్టుకున్నా వదలలేను. వదిలించుకు పారిపోవాలనుకున్నావే? నా పర్సనాలిటీ చూసి డౌట్ పడదు. అసలు ఈ రేపుల పాపారావు అంటే ఎవరుకున్నావే? రేప్ చేయకుండా ఏ ఆడదాన్ని ఈ రౌడీని ఎవరు ఎదిరించలేదా? రేపేమో నాకు పెళ్లి చూపులు. మొహమా కనపడదు. పెళ్లి కూతురు నన్ను ఎలా చూస్తుంది? నాకు పెళ్లి అవుతుంది. నన్ను నిజంగా రేప్ చేస్తున్నాడు అనుకున్నావా? చేస్తే చేశాడు. మధ్యలో నీకేంటి? ఆహా నీకేమిటి? వాడు రేప్ చేస్తే నీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుందని కొట్టాను. తప్పేంటి? తప్పేంటి అంట. నువ్వేం పెద్ద హీరో అనుకుంటున్నావా? నా హీరోయిజం సంగతి నీకేం తెలుసు బోడీ. నువ్వు ఇంకా జీరోవి. వెంటనే నోరు షట్ చేయకపోతే ఫట్మని కొడతాను. షూటింగ్ పాడు చేసింది నువ్వు. నన్ను షటప్ అంటావా? ఏదో పొరపాటును కొట్టాను. అతనికి క్షమాపణ చెప్పుకోవడానికి వచ్చాను. నువ్వు నచ్చకపోతే కసకసమ నవ్వులేస్తాను. నవ్వులేస్తావు పద. కాలు కొంచెం కదల్చండి. సెంటీమీటర్ కూడా కదల్చలేను. అలా అంటే ఎలా? కొంచెం కదల్చండి. నా వల్ల కాదు. వస్తున్నాడు. మిగిలిన ఈ మొహం చూశాడంటే వదలకుండా బాబాయ్. నవ్వుతున్నావా బాబు? పైగా అసలు నీకు నవ్వేలా వస్తోంది? పాపం రేపు అతనికి పెళ్లి చూపులు. పెళ్లి కూతురికి మొహం ఎలా చూపిస్తాడు? పెళ్లి చూపులా? మై గాడ్, మర్చిపోయానే. ఏ నీకు కూడా పెళ్లి చూపులా? నాకు కాదు, మా చెల్లెకి. కొత్తగా మా అవతల పెళ్లి వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేయని. అన్నయ్య, పక్కింటి సరోజలాగా నాకు కూడా అమ్మ చేత తల దువ్వించుకోవాలని ఉంది. మనకు అమ్మా నాన్న లేరు కదమ్మా. అందుకని చదువు చెప్పేటప్పుడు నన్నే నాన్న అనుకో, ఆడుకునేటప్పుడు నన్నే ఫ్రెండ్ అనుకో, అలాగే తల దువ్వేటప్పుడు నన్నే అమ్మ అనుకో. అన్నయ్య చూడమ్మా, పెళ్లి చూపుల్లో తలెత్తుకుని ఉండాలి. పెళ్లి పందిట్లో తల దించుకుని ఉండాలి. పెళ్లి అయ్యాక తలమానికంగా ఉండాలి. అమ్మాయిని త్వరగా తీసుకురమ్మంటున్నారు. తీసుకురండి బాబు. పదమ్మా. అమ్మా, ఇంకా 2-3 పెళ్లి చూపులు చూడాలన్నారుగా, అవన్నీ క్యాన్సిల్ చేసేయండి. ఇంకెవరిని చూడాల్సిన అవసరం లేదు. సంగీతం నేర్చుకున్నావమ్మా? చెల్లాయికి నేర్చుకోవాలనున్నా చిన్నప్పుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల నేర్పించలేకపోయాను. నేర్చుకోకపోతేనే ఓ 2-in-1 టేప్ రికార్డర్ కొనిస్తే మా అబ్బాయి బోల్డ్ పాటలు వింటాడు. కొనిస్తాను. భరతనాట్యం ఏమైనా నేర్చుకున్నావమ్మా? చెల్లాయికి నేర్చుకోవాలనున్నా ఆర్థిక ఇబ్బందుల వల్ల నేర్పించలేకపోయాను అంటావు. దాందే ఉంది నాయన. ఒక VCR కలర్ టీవీ కొనిచ్చావనుకో, బోల్డ్ డాన్సులు వాడే చూసుకుంటాడు. అలాగే కొనిస్తాను. మా అబ్బాయికి అమ్మాయి నచ్చింది. చెల్లెలంటే ప్రాణం పెట్టే నీ గుణము మాకు నచ్చింది. ఇకపోతే కట్న కానుకల విషయం అది. లత, ఒక్కసారి నువ్వు అలా లోపలికి వెళ్ళమ్మా. చెప్పండి. ప్రత్యేకంగా చెప్పడానికి ఏమున్నాయి? టేప్ రికార్డర్, టీవీ, VCR నువ్వే ఇస్తానన్నావు. ఇకపోతే మంగళసూత్రం, 4 జతల గాజులు, మెళ్ళో గొలుసు, వెండి పళ్ళెం, వెండి చెంబు. మీ అమ్మాయికి మీరివ్వడం ఆనవాయితీ. మా అబ్బాయికి 4 సూట్లు, మాకు పట్టుబట్టలు పెడితే చాలు. ఆ పైన లాంఛనాల కింద ఓ ₹1,00,000 ఇస్తే సరే. అలాగే, మీరు అడిగినవన్నీ ఇస్తాను. అయితే ఇంకే శుభం. 1,00,000 అందగానే లగ్న పత్రికలు రాయించి పంపిస్తాం. వెళ్ళొస్తాం బాబు. వస్తామండి. పదండి. పద.
ఏంటి గురించి ఆలోచిస్తున్నావు? లక్షణమైన సంబంధం కుదిరింది, కానీ 1,00,000 రూపాయలు కావాలి. ఎక్కడి నుంచి తేవటం అని ఆలోచిస్తున్నాను. ఆ మధ్య ఎవరో బ్రాందీ షాప్ పెట్టుకోవడానికి మన షాప్ ఇస్తే 1,00,000 రూపాయలు గుడ్ విల్ ఇస్తానన్నారు కదా, మన షాప్ ఇచ్చేస్తే? అన్నం పెట్టే అమ్మ చెయ్యిని నరుకునే తచ్చు సలహాలు ఇంకెప్పుడు చెప్పకు. పోనీ లక్ష్మీపతి గారిని అప్పడిగితే? ప్రస్తుతానికి అంతకంటే వేరే మార్గం కనిపించడం లేదు. నువ్వేం పని మీద వచ్చావో తర్వాత చెప్తావు గాని ముందు నన్ను చెప్పని. ఎంతో కాలంగా నా మనసులో ఉన్న మాట, మా అమ్మాయిని మీ తమ్ముడికిచ్చి పెళ్లి చేద్దామని. నీ అభిప్రాయం ఏమిటి? అది నా తమ్ముడు అదృష్టంగా భావిస్తాను. నో నో నో, అడగగానే నువ్వు ఒప్పుకోవటం మా అమ్మాయి అదృష్టం. బట్ మీ తమ్ముడికి కూడా ఓ మాట చెప్తే. అవసరం లేదు సార్. రామాయణంలో 3 తమ్ముళ్ళు ఉన్నారు, భారతంలో 4 తమ్ముళ్ళు ఉన్నారు. ఆ తమ్ముళ్లకు తీసిపోని వాడు నా తమ్ముడు. ఈ అన్నమాట కాదనడు. అయితే ఇంకే, మంచి రోజు చూసి ముహూర్తం పెట్టుకున్నావు. వస్తానండి. అదేమిటి, పనేదో ఉండి వచ్చానన్నావు, చెప్పకుండానే వెళ్ళిపోతున్నావే? సహాయం కోసం వస్తే సంబంధం కలిసింది, వచ్చిన పని చెప్తే అపార్థం అవుతుంది. నో నో నో, ఇప్పుడు మనం బంధువులం. నువ్వు చెప్పకపోతే నేను ఫీల్ అయిపోతాను. మరేం లేదు సార్, మా చెల్లెలకి సంబంధం కుదిరింది. వెరీ గుడ్. కట్నం 1,00,000 రూపాయలు. అప్పు కోసం వచ్చాను, కానీ ఇప్పుడు అడిగితే నీ తమ్ముడికి కట్నం అడుగుతున్నావని నేను ఫీల్ అవుతాను, నువ్వు ఫీల్ అయిపోయావు, అంతేనా? చూడు విజయ్, ఈ ఆస్తి ఐశ్వర్యం అంతా నా ఒక్కగానొక్క కూతురుది. అంటే నీ తమ్ముడు డబ్బు నువ్వు తీసుకోవడంలో తప్పేమిటి? ఉండు, ఇప్పుడే వస్తాను. ఇదిగో విజయ్, తీసుకో. థ్యాంక్స్ సార్, వస్తాను. అలాగే. మేడం రెడీ? ఇవ్వబోయేది రేప్ సీన్. అబ్బా, మళ్ళీ రేప్సినా? ఇది జూడో స్కూల్ అడ్వర్టైజ్మెంట్ మేడం. ఓకే, రెడీ. రెడీ రెడీ, స్టార్ట్ కెమెరా, యాక్షన్. ఏయ్, దగ్గరికి రాకు. కంటికి నచ్చిన దాన్ని సెంటిమెంట్ ప్రకారం వదల్. నటించమంటే ఓవర్ యాక్షన్ చేస్తావేంటి? ఇది నటన కాదే చిట్టి, నిన్ను నిజంగానే రేప్ చేస్తున్నా. అబ్బా, ఏం యాక్టింగ్! అదిరింది. ఆహా, ఇది శ్రీదేవి కట్టింగ్. వీళ్ళని నిజంగానే పాడు చేయాలని చూస్తున్నారు, కాపాడండి. ఓహో, ఇది అచ్చం మాధురి దీక్షిత్. చూడు విజయ్, ఇది యాక్టింగ్ కాదు. వీళ్ళని నిజంగానే పాడు చేయాలని షూటింగ్ వంగుతో నాటకం ఆడుతున్నాడు, కాపాడండి. నేను నమ్మను. మొన్న నువ్వు ఇలాగే అరిస్తే నిజమే అనుకుని ఆ క్యాండిడేట్ ని చావగొట్టాను. పాప అనవసరంగా వాడు చచ్చి బతికాడు. ఇది టీవీ షూటింగ్ అని నాకు బాగా తెలుసు. బ్రదర్, పిల్ల ఫస్ట్ క్లాస్ యాక్టింగ్. మీరు ప్రొసీడ్ అయిపోండి. థ్యాంక్ యూ సార్. నువ్వు కాపాడకపోతే నిజంగానే నా బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. చిట్టి